గడిచిన 5 సంవత్సరాలుగా మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్లబాబురావు గౌరవ శాసనసభ్యులు వెంట ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి పార్టీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలకి ఆ పథకాలని అందుబాటులోకి తెస్తూ మేము ఎంతో కృషి చేయడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు వారి స్వప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే బాబురావుని వ్యతిరేకించి దూరంగా ఉండి ఆయన యొక్క కార్యక్రమాలకి ఆటంకం కలిగించేవారు. అయినా సరే మేము ఆయన వెన్నంటే ఉండి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటువంటి స్వార్థపరులు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వారి యొక్క పదవులను కాపాడు కోసం మళ్ళా గొల్లబాబురావుతో సఖ్యతగా ఉండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ పార్టీని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. అటువంటి వ్యక్తుల మాట విని అధిష్టానటువంటి కొంతమంది వాళ్ళ వ్యాపార సిండికేట్లు పార్టీని భ్రష్టు పట్టించడానికి వన్ సైడ్ రాజకీయం చేసుకువెళ్తున్నారు. మండల స్థాయిలో ప్రతి సచివాలయానికి కన్వీనర్లు ఏర్పాటు చేయడం పరిస్థితిలో మేము కొన్ని ఎంపీటీసీలు ఉన్న చోట కొంతమంది సర్పంచులు ఉన్న చోట కూడా ఎటువంటి కన్వీనర్లు మా వర్గానికి దక్కకుండా ఆ స్వార్థపరులు రాజకీయం చేయడం జరిగింది. అయినా దాని విషయమై మేము పెద్దలు సుబ్బారెడ్డి గారికి విన్నవించడం జరిగింది. అలాగే మొన్న వరకు పరిశీలకగా ఉన్నటువంటి గురుమూర్తి రెడ్డి గారికి, అప్పుడు జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి నివేదించడం జరిగింది. కొంతకాలం వాటిని ధర్మశ్రీ గారు నిలుపుదల చేయడం జరిగింది. కానీ వారి వ్యాపార సిండికేట్లో భాగమైనటువంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత వారి యొక్క కోరిక మేరకు ఆ కన్వీనర్లని జిల్లా అనుబంధ సంస్థలన్నింటిలోనూ మెంబర్లని వాళ్ళ గ్రూపుకు సంబంధించిన మనుషులు వేసుకోవడం జరిగింది. పట్నంలో అనేక మంది యువకులు కానీ అనేక మంది స్త్రీలు కానీ పార్టీ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొన్నా సరే వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం దక్కలేదు. అదేవిధంగా మాకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అప్పటి వరకు కూడా పార్టీ మండలాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి తప్పు లేకపోయినా సరే వారిని ఆ పదవిని తప్పించి 5 పదవుల వ్యక్తికి 6వ పదవి కింద మళ్ళీ దాన్ని వాళ్ళ సిండికేట్లో మెంబర్ కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా తప్పిదాలు చేశారు. గొల్లబాబురావుని రాజ్యసభకు పెద్దలు కాబట్టి రాజ్యసభకు పంపిస్తూ రాజ్యసభ నుంచి కంబాల జోగులు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయన కూడా మేము కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీదట మండలంలో పెద్దలందరినీ కూర్చోబెట్టి 17 నుంచి 22 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ని అధిక్రమించి ఈ పెద్దలు వారి